హాయ్ అండి, నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ప్రణీస్ కిచెన్. ఈరోజు మన రెసిపీ వచ్చేసి వెజిటబుల్ సలాడ్. మంచి హెల్తీ అండ్ వెయిట్ లాస్ రెసిపీ. వెజిటబుల్ సలాడ్ అనగానే టేస్ట్లెస్ అనుకుంటాం, కానీ అసలే కాదండి. ఇలా ఒకసారి ట్రై చేసి చూడండి. మంచి టేస్ట్తో ఎలా ప్రిపేర్ చేసుకోవాలో ఈ వీడియోలో చూసేద్దాం. సో ముందుగా నేను స్వీట్ కార్న్ ఉడకబెట్టుకోవడం కోసం ఒక ప్యాన్ తీసుకుని దాంట్లో ఒక 1 కప్ వరకు వాటర్ని యాడ్ చేసుకుంటున్నాను. సో వాటర్ కొంచెం రోల్ బాయిల్ అయిన తర్వాత నేను ఇప్పుడు దీంట్లో ఏ కప్తో అయితే వాటర్ తీసుకున్నానో అదే కప్తో స్వీట్ కార్న్ యాడ్ చేసుకుంటున్నాను. సో ఒకసారి అలా కలుపుకొని దీంట్లో ఒక పించ్ వరకు సాల్ట్ని యాడ్ చేసుకుంటున్నాను. వాటర్ని ఎక్కువగా తీసుకోవద్దండి, సేమ్ క్వాంటిటీలో తీసుకోండి. వాటర్ ఎక్కువ ఉండడం వల్ల వంపాల్సి వస్తుంది. సో సారం అంతా కూడా వాటర్లోనే దిగిపోతుంది. కాబట్టి అంతే క్వాంటిటీలో మనం వాటర్ తీసుకోవడం వల్ల చూసారు కదండి, వాటర్ అంతా కూడా అబ్జర్వ్ అయిపోయింది, మంచిగా ఉడికి. ఇప్పుడు నేను ఒక మీడియం సైజ్ క్యారెట్ని తీసుకున్నానండి. దాన్ని పీల్ తీసేసి ఎంత సన్నగా కుదిరితే అంత సన్నగా తరిగి పెట్టుకోండి. ఇలా ఉంటే సరిపోతుంది. ఇప్పుడు నేను అలాగే కీరాని కూడా పీల్ తీసేసి పెట్టుకొని కట్ చేసుకుంటున్నానండి సన్నగా. మీకు ఏ వెజిటబుల్ కావాలంటే దాన్ని యాడ్ చేసుకోవచ్చండి. ఇప్పుడు నేను టమాటోని కూడా అలానే కట్ చేసి పెట్టుకుంటున్నాను. సో టమాటోని మనం లోపల ఆ సీడ్స్ అన్నీ కూడా తీసేసుకొని కట్ చేసుకోవాలండి. వాటర్ ఉంటుంది కదా, వాటర్ కంటెంట్ అంతా కూడా తీసేసుకోవాలి. మనం లూజ్గా అయిపోతుందండి సలాడ్ వచ్చేసి. అందుకోసం నేను లోపల అంతా కూడా తీసేసి పైన తొక్క వరకు మాత్రమే కట్ చేసుకుంటున్నాను. నేను ఇక్కడ వచ్చేసి వీటితో పాటు క్యాబేజ్, ఒక ఆనియన్, ఒక పచ్చిమిర్చిని కూడా సన్నగా తరిగి పెట్టుకున్నానండి. ఈ సైజులో ఉంటే సరిపోతుంది. సో ఇప్పుడు నేను ముందుగా ఉడకబెట్టుకున్నాను కదండి మొక్కజొన్నల్ని, వాటిని యాడ్ చేస్తున్నాను. దాంతోపాటు క్యారెట్ ముక్కలు, టమాటో పీసెస్, కీరా పీసెస్ అండ్ క్యాబేజ్, ఒక పచ్చిమిర్చి తరుగు, అలాగే ఒక ఉల్లిపాయ తరుగును కూడా యాడ్ చేసి కొత్తిమీరని యాడ్ చేసుకుంటున్నాను. ఒక నిమ్మ చెక్క వరకు యాడ్ చేసుకుంటున్నానండి. పులుపు కోసం మీ టేస్ట్కి తగ్గట్టు మీరు యాడ్ చేసుకోవచ్చు. ఒక 1/2 టీ స్పూన్ సాల్ట్, అలాగే ఒక 1/2 టీ స్పూన్ పెప్పర్, మిరియాల పొడిని కూడా యాడ్ చేసుకొని అంతా కూడా మంచిగా కలుపుకోవాలి. ఆ పులుపు ఉప్పు అనేది కూడా అంతా పట్టేలాగా మంచిగా మిక్స్ చేసుకోండి. చూస్తుంటే చాలా కలర్ఫుల్గా ఉంది కదండి, మంచి టేస్ట్ కూడా ఉంటుంది. ఖచ్చితంగా ట్రై చేయండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్ అండ్ ప్లీజ్ లైక్, షేర్, కామెంట్. థ్యాంక్స్ ఫర్ ది వాచింగ్.